బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఈ జ్ఞాపకార్థ కూడికను ప్రేమించి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అదే రీతిగా వేదికను అలంకరించిన శ్రేష్టమైన దైవజనులు సేవకులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను చదువుకొని ఒక 2-3 నిమిషాల్లో నా యొక్క గ్రీటింగ్స్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వాక్యం. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వాక్యం. చదవండి. లేదు, కార్యారంభము కంటే చాలండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఇక్కడ చూస్తున్న ఈ ఇమేజ్ ఉంది కదండి, ఇది ఎవరికి తెలియదు. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి రాములు గారి తాలూకా ఆయన జీవితంలో ఆ కార్యారంభం ఎలా ఉండేదంటే చేస్తున్నారు. ఆయన జీవితంలో ఆయన కార్యారంభం ఎలా ఉండేదంటే త్రాగుబోతుతనం, అంటే మద్యానికి బానిసగా ఉండేవాడు. కానీ కార్యాంతం మనం చూడగలిగితే దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి సాక్ష్యం ఇదిగోండి దైవ సేవకులే. ఎందుకంటే మీరు చూస్తున్న ఇమేజ్ ఉంది కదండి, సేవకులు వచ్చినప్పుడు మేము ఈ యొక్క సభను మేము ఏర్పాటు చేస్తాం. పెద్ద భయంకరమైన గాలి వాన, మొత్తం స్టేజ్ అంతా ఎగిరిపోయింది, చిరిగిపోయింది, అన్నీ అటు ఇటు అయిపోయాయి. కానీ ఆ సందర్భంలో నేను ఫిలిప్పు మా ఇద్దరం పోల్స్ టవర్స్ పట్టుకొని ఇలా మరి వాటిని పడిపోకుండా అలా పట్టుకుని వేలబడతా ఉన్నాం. అంతలో ఇతను ఏం చేస్తున్నాడంటే తన రెండో కుమారుడు సాయంతో స్టేజ్ మీదకి వచ్చి అదంతా ఊడుస్తూ ఉన్నాడు, అంతా మరి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మనందరి జీవితంలో కార్యారంభం ఎలా ఉంది, కార్యాంతం ఎలా ఉంది. కానీ అతని జీవితంలో మనం హల్లెలూయా అంటే పరిచర్యలో ఒక పాలిభాగస్తుడిగా, దేవుని సేవలో ఒక పాలిభాగస్తుడిగా, దేవుని సేవలో ఒక పనిముట్టిగా తన కార్యాంతాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే కార్యాంతమే మేలని. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలిగితే 18వ అధ్యాయం 21వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 18:21. తాను చేసిన పాపలన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము నందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. హల్లెలూయా. రాములు గారి జీవితంలో మనం చూసినట్లయితే మరి తాను చేసిన పాపాలను విడిచిపెట్టేశాడు, మరి దుష్టత్వాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని కట్టడలను అనుసరిస్తూ నీతి న్యాయములు అనుసరిస్తూ జరిగిస్తూ ఏం చేశాడండి, చివరి దశలో దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఒక పాలిభాగస్తుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను మరణించాడా, బ్రతికున్నాడా? వాక్యం చెప్తా ఉంది బ్రతికున్నాడని, కానీ మనం ఏమంటున్నాం, మరణించాడని. కానీ భౌతికంగా ఆయన మరణించినప్పటికీ వాక్యానుసారంగా మనం చూడగలిగితే ఆయన బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ తాలూకా పరిశుద్ధ గ్రంథం యొక్క భాష ప్రభువునందు అతడు నిద్రించాడు, కానీ మరణించలే. ఒకప్పుడు తాగుబోతుగా ఉంటూ ఆ కార్యాంతము కూడా త్రాగుబోతుతనంతో మరి తన జీవితాన్ని ముగించినట్లయితే మరణించాడు అని పదం మనం వాడచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వాక్యం ఏమంటుందంటే, సాక్షాత్తు వాక్యమే దేవుడు చెప్తా ఉన్న అతడు బ్రతికున్నాడని. అంటే అతని దగ్గర ఉన్నాడు కాబట్టి అతడు బ్రతికున్నాడని వాక్యం చెప్తా ఉంది. మరి ఈ సమయంలో నేను చెప్పదలసిన మాట ఏమిటంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన కార్యారంభం ఎలా ఉంది, కార్యాంతం ఎలా ఉంది. ఒకప్పుడు అతడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు. మనం సేవకులు మంచి మాట చెప్పుకొచ్చారు. ఈ రోజున సేవకులు బోధిస్తూ ఉన్నారు, దేంతో నామకార్థమైన బోధ అనే పదం వాడాడు. నాకు చాలా నచ్చింది అన్నమాట. హల్లెలూయా. నేను చెప్పదొచ్చిన మాట ఏమిటంటే, ఆయన రాములు గారు ఈ సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏం చేసినా పర్వాలేదు, ఇదిగో ఆ గాలి వాన వర్షంలో ఒక సేవకుని దగ్గర నేను పరిచారకుడిగా ఉంటాను. హల్లెలూయా. ఆ సేవలో నేను పాలుభాగస్తుడిగా ఉంటాను అని మరి ఒంటి మీద గుడ్డముక్కలు లేకపోయినా
దేవుని పరిచర్యలో పాలుభాగస్తుగా ఉన్నాడు. అంటే ఆయన కార్యాంతం ఎలా ఉందంటే నా దేవుని దృష్టికి మేలుకరముగా మార్చబడింది. ఈ రిపోర్ట్ అని చెప్పదలసిన మాట ఏంటంటే మన కార్యారంభం ఎలా ఉంది ఒక్కసారి మనం గమనించాలి. ఇంకా దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా అసూయలు విడిచిపెట్టకుండా, ఇంకా కక్షలు విడిచిపెట్టకుండా, ఇంకా ద్వేషాన్ని విడిచిపెట్టకుండా మనం ఆ రీతిగా ఉన్నామా, లేకపోతే రాములు గారి వల్లే తన దుష్టత్వాన్ని, తన పనికి మాలిన ఆ బ్రతుకుని విడిచిపెట్టి తన ముగింపు జీవితంలో మేలుగా ఉన్నట్లుగా మనం ఉన్నామా ఒక్కసారి మనం గమనించగలిగితే ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ రీతిగా మన మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని కార్యాంతము మేలుకరముగా మన బ్రతుకును మార్చుకోగలిగితే అది మనకును, మన సంఘాలకును, పరిసర ప్రాంతాలకును దీవెనకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. చూడండి, చివరిగా మరొక మాట చెప్తాను. యాకోబు ఎప్పుడు కూడా యోసేపుతో కనెక్ట్ అయ్యేవాడు. యాకోబు యోసేపుతో ఎక్కువగా టచ్లో ఉండేవాడు. రూబేను మరి వీళ్ళందరూ ఉండేవాళ్ళు, కానీ యోసేపుతో ఎక్కువగా కాంటాక్ట్లో ఉండేవాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే తన రాములు గారు తన చిన్న కుమారుడైన మరి కుమార్ గారితో ఎక్కువగా మరి ఆ రీతిగా కాంటాక్ట్లో ఉంటూ దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవునితో నడవాలని మరి ఆ రీతిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. చూడండి, యోసేపును కరువు భారము నుంచి తప్పించడానికి ఏ రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రాములు గారు ఏమన్నారంటే నా చిన్న కుమారుడు పుట్టిన తర్వాత మా ఇంట్లో ఉన్న కరువు తొలగిపోయింది. హల్లెలూయా. అంటే ప్రతి వాక్కు కూడా వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడాను దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడే ఆ కుటుంబానికి తోడుగా ఉంటూ ఈ పూట అందరి మధ్యలో ఆ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా నిలబెట్టి